Good afternoon to everybody. Today's lecture 5, 5th semester, third BCom, Computer Applications and General paper, Cost Accounting. Today's topic is preparation of cost sheet. ఇప్పటివరకు మనకి కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్లో నుంచి 4 లెక్చర్లు అయ్యాయి. ఈరోజు 5వ లెక్చర్. ఈరోజు మన క్లాస్కి సంబంధించి ఈ సెషన్లో మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్. అంటే వ్యయ నివేదికను ఏ విధంగా తయారు చేస్తారు. ఈ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్కి వ్యయ నివేదికను తయారు చేయాలి అంటే ముందు మనం టోటల్ కాస్ట్ అనేటటువంటి అంశం గురించి చర్చించాలి. అంటే మొత్తం వ్యయం. టోటల్ కాస్ట్ అనేది ఎలా వస్తుంది అంటే మొత్తం వ్యయాన్ని 4 రకాలుగా డివిజన్ చేసాం. వన్ ఈజ్ ప్రైమ్ కాస్ట్ అంటే ప్రధాన వ్యయం, అండ్ ది అనదర్ వన్ ఈజ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ వ్యయం, అండ్ ది అనదర్ వన్ ఈజ్ ఆఫీస్ కాస్ట్ ఆఫీస్ వ్యయం, అండ్ టోటల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయం. అంటే మనకు మొత్తం వ్యయం రావాలి అంటే ఏం తీసుకుంటున్నాం? ప్రధాన వ్యయం తీసుకుంటున్నాం, ఫ్యాక్టరీ వ్యయం తీసుకుంటున్నాం, అలాగే ఆఫీస్ వ్యయం తీసుకుంటున్నాం. ఈ మూడింటికి సంబంధించి అమ్మకపు పంపిణీ ఖర్చులు అంటే సేల్స్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కలిపితే మనకు వచ్చేటటువంటి ఏమవుతుంది అంటే టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం అవుతుంది. సో వీటికి సంబంధించినటువంటి అనాలిసిస్ గత 4 లెక్చర్లలో చూడడం జరిగింది. ఇప్పుడు 5th లెక్చర్లో మనం డిస్కస్ చేసేటటువంటి అంశం ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్ అంటే కాస్ట్ షీట్ వ్యయ నివేదికను తయారు చేసేటటువంటి విధానం. కాస్ట్ షీట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఒక ఉత్పత్తిని చేయడానికి ఎంత ఖర్చు అయిందో తెలియజేసేటటువంటి నివేదికని ఏమంటారు అంటే కాస్ట్ షీట్ వ్యయ నివేదిక అని చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ అట్ ఏ గివెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఒక సర్టెన్ టైం ఇచ్చి ఆ వ్యయంలో ఆ కాలంలో మనకి ఇచ్చినటువంటి టైంలో వ్యయ నివేదికను తయారు చేయడం. అంటే ఉత్పత్తి ఎంతకాలం జరిగిందో ఒక 6 నెలల్లో జరిగినటువంటి ఉత్పత్తికి లేదా ఒక నెలలో జరిగినటువంటి ప్రొడక్షన్కి సంబంధించి ఎంత ఖర్చు అయిందో తెలియజేయడానికి కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కాస్ట్ షీట్ ఈజ్ ఏ detailed statement furnishes information regarding elements of cost, total cost and unit cost. అంటే వ్యయ నివేదికలో మనకి మొత్తం వ్యయం తెలుస్తుంది, ఒక్కొక్క అంశానికి ఎంత ఖర్చు అయిందో తెలుస్తుంది, అలాగే రిగార్డింగ్ టు యూనిట్ కాస్ట్ ఒక్కొక్క యూనిట్కి ఎంత ఖర్చు అయిందో తెలియడానికి కూడా ఈ వ్యయ నివేదికను తయారు చేస్తారు. ఇన్ అదర్ వర్డ్స్ కాస్ట్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ designed to show the output of a particular accounting అంటే ఒక ఉత్పాదన ప్రక్రియలో ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చులకు సంబంధించినటువంటి కూలంకషమైనటువంటి సవివరణ అంతా కూడా ఈ కాస్ట్ షీట్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం కాస్ట్ షీట్ అనొచ్చు, లేకపోతే కాస్ట్ స్టేట్మెంట్ అనొచ్చు. ఏదైనా సరే కాస్ట్ షీట్ కానీ లేకపోతే కాస్ట్ స్టేట్మెంట్ కానీ లెస్ లైక్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అంటే ఉత్పాదనకు సంబంధించినటువంటి ఖాతాకి మాదిరిగానే ఉంటుంది. పూర్తిగా ఉత్పత్తి ఖాతాకు సంబంధించి మాత్రమే ఉంటుందన్నమాట. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ ఇన్ ది ప్యాటర్న్ ఆఫ్ ప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లాగే ఉంటుంది కాస్ట్ షీటు, కానీ ప్రజెంటేషన్ చేసే విధానంలో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్కి చేసే ప్రజెంటేషను అలాగే కాస్ట్ షీట్కి చేసేటటువంటి ప్రజెంటేషను డిఫరెన్స్గా ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటి అంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ షీట్ అంటే వ్యయ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశాలు. వ్యయ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశాలను ముఖ్యంగా 4 టైప్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు అనమాట. అదేంటి అంటే టు ప్రొవైడ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్స్ ఇన్ ఎ ట్యాబ్యులేటెడ్ సమ్మరైజ్డ్ ఫామ్. అంటే వ్యవస్థలో జరిగినటువంటి లేకపోతే సంస్థలో జరిగినటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యయాలను ఒక ట్యాబులేషన్ ఫామ్లో అంటే ఒక పట్టీకరణ రూపంలో పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే
టు ప్రిపేర్ ద ఎస్టిమేట్స్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తుకి అంచనాలను రూపకల్పన చేసుకోవడానికి ఈ వ్యయ నివేదిక అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంటుందన్నమాట. అలాగే టు ప్రమోట్ కాస్ట్ కంట్రోల్, అంటే వ్యయాన్ని నియంత్రణ చేయడానికి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. టు ఫెసిలిటేట్ ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ కాస్ట్స్ విత్ ప్రీవియస్ కాస్ట్స్ టు నో ద కాస్ట్ ట్రెండ్స్, అంటే వ్యయంలో వచ్చేటటువంటి మార్పులు పోకడలు, అంటే ఇంతకుముందు జరిగినటువంటి కాస్ట్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి కాస్ట్ ఎక్స్పెండిచర్తో కంపారిజన్ చేసి తెలుసుకోవడానికి, సంస్థ యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ కాస్ట్ షీట్ వ్యయ నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ 4 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ కింద చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ షీట్, అంటే వ్యయ నివేదిక వలన ఉపయోగం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, కాస్ట్ షీట్ డిస్క్లోజెస్ ద టోటల్ కాస్ట్ అండ్ ద కాస్ట్ పర్ యూనిట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ది గివెన్ పీరియడ్, అంటే వ్యయ నివేదిక వల్ల కాస్ట్ షీట్ వ్యయ నివేదిక వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అంటే, మొత్తం వ్యయాన్ని ఒక్కొక్క యూనిట్ వ్యయానికి ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం వ్యయంలో ఏ అంశాలకు ఎంత ఖర్చు అయిందో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఉత్పత్తి వ్యయాన్ని అదుపు చేయడానికి తోడ్పడుతుంది. అలాగే గత సంవత్సరపు అంకెలతో పోల్చి సామర్థ్యం లేకపోయినట్లయితే దుబారాన్ని లేకపోతే అసామర్థ్యాన్ని అరికట్టడానికి వ్యయ నివేదిక ఉపయోగపడుతుంది. అలాగే ఉత్పత్తి విధానాన్ని రూపొందించడానికి మేనేజ్మెంట్ వారికి ఈ వ్యయ నివేదిక ఉపయోగపడుతుంది. అలాగే సేల్ ప్రైస్ డిక్లరేషన్, అంటే అమ్మకపు ధరను నిర్ణయించడానికి కూడా ఈ కాస్ట్ షీట్ ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా ఏం ఉపయోగపడుతుంది అంటే, కాంట్రాక్ట్లు, టెండర్లు, అలాగే కొటేషన్లు, కొటేషన్లు తయారు చేయడానికి కూడా ఈ కాస్ట్ షీట్ ఉపయోగపడుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పవలసి ఉంటుందన్నమాట. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ షీట్స్. కాస్ట్ షీట్ డిస్క్లోజెస్ ద టోటల్ కాస్ట్ అండ్ ద కాస్ట్ పర్ యూనిట్, మొత్తం వ్యయాన్ని యూనిట్ ఒక్కటికి వ్యయాన్ని కూడా చెప్పగలుగుతుంది. ఇట్ హెల్ప్స్ ద మ్యానుఫ్యాక్చరర్స్ టు కీప్ ఏ క్లోజ్ వాచ్ అండ్ కంట్రోల్ ఓవర్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మొత్తం ఉత్పత్తికి అంతటికీ కూడా అయినటువంటి వ్యయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సంస్థలో జరిగేటటువంటి వ్యయ నివేదికలు అంతటినీ కూడా కూలంకషంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్ టు ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ హెల్ప్స్ హిమ్ ఏ ఫార్ములేటింగ్ డెఫినిట్ యూజ్ఫుల్ ప్రొడక్షన్ పాలసీ, ఉత్పత్తి పద్ధతికి అనుకూలమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకేంటంటే, దుబారాను అరికట్టుతుంది, అసామర్థ్యాన్ని అరికట్టుతుంది, అమ్మకపు ధరను నిర్ణయించడానికి కాస్ట్ షీట్ ఉపయోగపడుతుంది. అలాగే ఇంకేంటంటే, ఇట్ హెల్ప్స్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ టు ది కాంట్రాక్ట్ వర్క్స్. ఇట్ హెల్ప్స్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ టు ది కాంట్రాక్ట్ వర్క్స్, అంటే కాంట్రాక్టులు కానీ అలాగే టెండర్లు కానీ కొటేషన్లు కానీ తయారు చేయడానికి కాస్ట్ షీట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ కాస్ట్ షీట్ని తయారు చేసేటటువంటి విధానం, కాస్ట్ షీట్ తయారు చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, మనకి బీఆర్ఎస్ మోడల్లో ఉంటుందన్నమాట. ఇదివరకు బ్యాంకింగ్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేసేవాళ్ళం కదా, బీఆర్ఎస్ మోడల్లో చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే, పర్టికులర్స్ అంటే వివరాలు తీసుకుంటాం. ఇన్నర్ కాలంలో రూపీస్, అవుటర్ కాలంలో రూపీస్ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఇది కాస్ట్ షీట్ నమూనా కింద రాసుకుంటాం అనమాట. కాస్ట్ షీట్ వ్యయ నివేదిక అని చెప్పేసి అలా రాయాలన్నమాట. కాస్ట్ షీట్ అని చెప్పేసి పర్టికులర్స్, ఇన్నర్ కాలం, అవుటర్ కాలంలో రాస్తారు. ఫస్ట్ ఏమంటే చేసుకుంటారు అంటే, డైరెక్ట్ మెటీరియల్స్ అనేటటువంటి ఒక హెడ్ పెట్టాలన్నమాట. అంటే ప్రత్యక్ష మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్స్ అంటే ప్రత్యక్ష మెటీరియల్స్. ఈ ప్రత్యక్ష మెటీరియల్స్కి ఫస్ట్ ఏం తీసుకోవాలి అంటే, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ప్రారంభ నిల్వ. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్కి ఏం చేయాలి అంటే, పర్చేజెస్ యాడ్ చేసుకోవాలి, అంటే కొనుగోలు యాడ్ చేసుకోవాలి.
అలాగే దాంట్లో నుంచి క్లోజింగ్ మెటీరియల్ లెస్ చేయాలి, అంటే ముగింపు మెటీరియల్ని తీసివేయవలసి ఉంటుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కన్స్యూమ్డ్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్, అంటే వినియోగించిన ముడి పదార్థాలు లేకపోతే వినియోగించిన మెటీరియల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, ఫస్ట్ ఏం తీసుకోవాలి, డైరెక్ట్ మెటీరియల్స్ అంటే ప్రత్యక్ష మెటీరియల్స్. ఈ డైరెక్ట్ మెటీరియల్స్కి ఏం చేయాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ పర్చేజెస్ యాడ్ చేసుకుని అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ తీసేసినట్లయితే డైరెక్ట్ మెటీరియల్స్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్ అంటే వినియోగించినటువంటి ముడి పదార్థాలు మనకి వస్తాయన్నమాట. ఇంకా వీటికి ఏం కలుపుకోవాలి, డైరెక్ట్ లేబర్ అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే డైరెక్ట్ లేబర్ అంటే ప్రత్యక్ష శ్రమ అలాగే ప్రత్యక్ష ఖర్చులు. ప్రత్యక్ష శ్రమ ప్రత్యక్ష ఖర్చులు మెటీరియల్స్ డైరెక్ట్ వేసుకున్నాం కాబట్టి ఇవి మూడు కలిపితే వచ్చేటటువంటి అమౌంట్ ఏమవుతుంది అంటే దాన్ని ఏమంటారంటే ప్రైమ్ కాస్ట్ అంటారు. అంటే ప్రైమ్ కాస్ట్ అంటే ప్రధాన వ్యయము, ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయము. ఈ ప్రధాన వ్యయం మాత్రం అవుటర్ కాలంలో చూపించుకోవాలి. ఇన్నర్ కాలంలో వేసినటువంటి ఐటమ్స్ యొక్క టోటల్ని అవుటర్ కాలంలో తీసుకొచ్చి దాన్ని ఏమంటారు, ప్రైమ్ కాస్ట్ అంటే ప్రధాన వ్యయం అని రాయాలన్నమాట. ఎప్పుడైతే ప్రధాన వ్యయం వచ్చిందో దానికి ఏం చేయాలి అంటే యాడ్ వర్క్స్ ఓవర్ హెడ్స్. వర్క్స్ ఓవర్ హెడ్స్ అన్న ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్న ఒకటేనమాట. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులు, ఓవర్ హెడ్స్ అంటే పరోక్ష ఖర్చులు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ నే వర్క్స్ ఓవర్ హెడ్స్ అని కూడా అంటారు. సో ఈ వర్క్స్ ఓవర్ హెడ్ లో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే కొనసాగుతూ ఉన్నటువంటి పని ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే మనం యాడ్ చేసుకుని అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ ఉన్నట్లయితే తీసివేయాలన్నమాట. ఎక్కడ, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ దగ్గర. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ దగ్గర కొనసాగుతున్నటువంటి పని ప్రారంభాన్ని కలుపుకొని ముగింపును తీసివేయాలి. ఇక్కడ కొనసాగుతున్నటువంటి పని అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ కలిపి క్లోజింగ్ తీసేయాలి. తీసేసి డైరెక్ట్గా అవతలలో వేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ అన్నా వర్క్స్ కాస్ట్ అన్నా ఒకటే అనమాట. ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము. ఫ్యాక్టరీ కాస్ట్ అన్నా వర్క్స్ కాస్ట్ అన్నా ఒకటే. ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయం అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడైతే ఈ వర్క్స్ వ్యయం ఆల్రెడీ మనకి అవుటర్లో ఏంటి ప్రైమ్ కాస్ట్ వచ్చింది, తర్వాత వర్క్స్ కాస్ట్ వచ్చింది, వాటికి ఏం చేయాలి అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కలుపుకోవాలన్నమాట. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఆఫీసు మరియు పరిపాలనా ఖర్చులు. ఈ ఆఫీసు మరియు పరిపాలనా ఖర్చులు ఎన్నో కలిపి అవుటర్లోకి తీసుకొచ్చినట్లయితే ఆఫీస్ కాస్ట్ వస్తుందన్నమాట. ఆఫీస్ కాస్ట్ అంటే దాన్నే ఆఫీస్ కాస్ట్ అనొచ్చు, లేకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే వస్తువులు తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు. దీన్నే కొంతమంది టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మొత్తం ఉత్పత్తి వ్యయము. ఆఫీస్ కాస్ట్ అన్నా టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అన్నా ఒకటేనమాట. ఆఫీస్ వ్యయమన్నా మొత్తం ఉత్పత్తి వ్యయమన్నా ఒకటేనమాట. సో ఇక లాస్ట్కి వచ్చాం. దాన్ని ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది. ఫినిష్డ్ గూడ్స్ అంటే తయారైనటువంటి సరుకు. ఈ ఫినిష్డ్ గూడ్స్ తయారైనటువంటి సరుకుని ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ చేసుకుని ఫినిష్డ్ గూడ్స్ తయారైనటువంటి సరుకు క్లోజింగ్ బ్యాలెన్స్ తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి అక్కడ ఏమొస్తుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయము వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయము. దీనికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కలుపుకోవాలి. అంటే అమ్మకపు పంపిణీ ఖర్చులు కలుపుకోవాలి. అమ్మకపు పంపిణీ ఖర్చులు కలుపుకుంటే అప్పుడు వచ్చేటటువంటి కాస్ట్ ఏమంటారు అంటే సెల్లింగ్ కాస్ట్, అమ్మకం వ్యయము లేదా టోటల్ కాస్ట్ అని చెప్పడం జరుగుతుందని. అమ్మకం వ్యయమనొచ్చు, మొత్తం వ్యయమనొచ్చు, అమ్మిన వస్తువులు వ్యయమనొచ్చు, ఏదైనా ఒకటే అనమాట. సెల్లింగ్ కాస్ట్ అనొచ్చు, టోటల్ కాస్ట్ అనొచ్చు, కాస్ట్ ఆఫ్ సేల్స్ అని అనొచ్చు. ఇప్పుడు మధ్యలో డిఫరెన్స్ వదిలి సేల్స్ ఎంటర్ చేసుకుంటారు, అమ్మకాలు ఎంటర్ చేసుకుంటారు. సో ఈ అమ్మకాలకి అమ్మకాల వ్యయానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రాఫిట్ కింద చూపించాలన్నమాట. ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే లాభము లేదా నష్టం కింద చూపించవలసి ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనం నోట్ చేసినటువంటి అంశాల్లో యూనిట్ కాస్ట్ రావాలి అంటే యూనిట్ కాస్ట్ రావాలంటే కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై అవుట్పుట్ ఇన్ యూనిట్స్.
మొత్తం ఎంత ఏమైతే అయ్యిందో ఆ వ్యయాన్ని ఎన్ని యూనిట్లు అయితే ఉత్పత్తి జరిగిందో, అవుట్పుట్ జరిగిందో ఆ యూనిట్లతో మనం భాగించినట్లయితే, డివిజన్ చేసినట్లయితే వచ్చేటటువంటి వాల్యూ ఏమవుతుంది అంటే కాస్ట్ పర్ యూనిట్, అంటే ఒక్కొక్క యూనిట్గా అయ్యేటటువంటి కాస్ట్ వస్తుంది అనమాట. వన్స్ అగైన్ ఐ రిపీట్, ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్ అంటే వ్యయ నివేదికను తయారు చేయడం. వ్యయ నివేదికను తయారు చేయడానికి బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్లో మనం ఏ విధంగా అయితే కాలమ్స్ ఓపెన్ చేస్తామో, పర్టికులర్స్ ఇన్నర్ కాలం, అవుటర్ కాలం, అంటే వ్యయ నివేదిక వివరములు రూపాయలు, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. ఫస్ట్ ఏం చేసుకోవాలి అంటే డైరెక్ట్ మెటీరియల్స్ ఓపెనింగ్ యాడ్ చేసుకుని, పర్చేజెస్ కొనుగోలు యాడ్ చేసుకుని, తర్వాత ఇంకేంటంటే క్లోజింగ్ ఉన్నట్లయితే తీసివేయాల్సి ఉంటుంది అనమాట. తీసివేస్తే మనకి మెటీరియల్స్ కన్స్యూమ్డ్ అంటే వినియోగించినటువంటి మెటీరియల్స్ విలువ వస్తుంది. దానికి ఏం చేయాలి అంటే డైరెక్ట్ లేబర్ ప్రత్యక్ష శ్రమ, డైరెక్ట్ చార్జబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రత్యక్ష ఖర్చులు కలుపుకున్నట్లయితే వచ్చేది ఏంటంటే ప్రైమ్ కాస్ట్ అంటే ప్రధాన వ్యయము వస్తుంది అన్నమాట. వాటికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కలపాలన్నమాట. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్న వర్క్స్ ఓవర్ హెడ్స్ అన్న ఒకటే ఫ్యాక్టరీకి సంబంధించి. అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పని ఉన్నట్లయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొనసాగుతున్న పని ఓపెనింగ్ కలిపి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ తీసేయాలి. కొనసాగుతున్న పని ప్రారంభం కలిపి ముగింపు తీసివేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఫ్యాక్టరీ కాస్ట్ అనేది వస్తుంది. దీనికి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఖర్చులు కలుపుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఆఫీస్ కాస్ట్, ఆఫీస్ వ్యయం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఫినిష్డ్ గూడ్స్ అంటే తయారైనటువంటి వస్తువులు, ఫినిష్డ్ గూడ్స్ పూర్తిగా తయారైనటువంటి వస్తువులు ఓపెనింగ్ కలుపుకొని ఫినిష్డ్ గూడ్స్ క్లోజింగ్ తీసివేయవలసి ఉంటుందన్నమాట. తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల వ్యయం వస్తుంది అన్నమాట. అమ్మిన వస్తువుల వ్యయానికి ఏం చేస్తూ ఉంటారంటే ఉత్పత్తి చేయడానికి అమ్మకం ఖర్చులు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. అవేంటి అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కలుపుకోవాలి. అమ్మకము మరియు పంపిణీ ఖర్చులు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఉత్పత్తి చేయడానికి అయినటువంటి వస్తువుకి మళ్ళీ ఏం చేయాలి, అమ్మకం పంపిణీ ఖర్చులు కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే మీకు వచ్చేటటువంటి కాస్ట్ ఏంటి అంటే సెల్లింగ్ కాస్ట్ అంటే అమ్మకం వ్యయము, దాన్నే టోటల్ కాస్ట్ అంటారు. దాన్ని కాస్ట్ ఆఫ్ సేల్స్ అమ్మకాల వ్యయం అని కూడా చెప్పవచ్చు అనమాట. దానికి అమ్మకాలు ఎంటర్ చేసుకుని అమ్మకాలకి అమ్మకాల వ్యయానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రాఫిట్ ఆర్ లాస్ కింద చూపించడం జరుగుతుంది. లాభము లేదా నష్టం కింద చూపించడం జరుగుతుంది. అయితే ఈ కాస్ట్ షీట్లో ఐటమ్స్ విచ్ కమ్స్ అండర్ డిఫరెంట్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అంటే పరోక్ష వ్యయాలు, పరోక్ష ఖర్చులు. పరోక్ష ఖర్చుల్ని మన కాస్టింగ్లో ఓవర్ హెడ్స్ అని చెప్తూ ఉంటారు అనమాట. ఐటమ్స్ విచ్ కమ్స్ అండర్ డిఫరెంట్ ఓవర్ హెడ్స్ అంటే కొన్ని అంశాలు ఏమేమి ఓవర్ హెడ్స్లోకి వస్తాయి. అవి ఏంటి అంటే మొట్టమొదటి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా, వర్క్స్ ఓవర్ హెడ్స్ అన్నా, ఫ్యాక్టరీ పరోక్ష వ్యయాలన్నా ఒకటేనమాట. ఇవేంటి అంటే ఫ్యాక్టరీ లోపల ఉత్పత్తికి సంబంధించి అయ్యేటటువంటి ఖర్చు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫ్యాక్టరీ లోపల ఉత్పత్తికి సంబంధించి అయ్యేటటువంటి ఖర్చులు. అవేంటి అంటే ఫ్యాక్టరీ రెంట్ ట్యాక్సెస్ అంటే ఫ్యాక్టరీ అద్దె పన్నులు, అలాగే ఫ్యాక్టరీ ఆస్తుల మీద బీమా, తర్వాత ఇంకేంటంటే ఇన్సూరెన్స్ ఆన్ ఫ్యాక్టరీ అసెట్స్, వర్క్స్ మేనేజర్స్ శాలరీ, అలాగే ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ హీటింగ్, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ, depreciation on plant machinery, loose tools, factory premises, etc. repairs to plant and machinery, loose tools, factory premises, etc. Cost of coal, fuel, gas, electricity, water stem, cost of printing and stationery relating to factory office, postage, telegrams, telephone charges relating to factory office, works, canteen, welfare expenses, salaries and remuneration of technical personnel in factory, hospitality, dispensary maintenance expenses established for the purpose of factory workers అంటే కార్మికుల సంక్షేమం కోసం అయినటువంటి
హాస్పిటల్కి సంబంధించినటువంటి డిస్పెన్సరీ మెయింటెనెన్స్ నిర్వహించడానికి అయినటువంటి ఖర్చులు, అలాగే శాలరీస్ అండ్ వేజెస్ పెయిడ్ టు ఇంజనీర్, ఫోర్మెన్స్, ఇన్స్పెక్టర్స్, బాయిలర్ మేనేజర్స్ వీళ్ళకి చెల్లించినటువంటి జీతాలు, మొత్తం ఆల్ ఇన్క్లూడెడ్ ఫ్యాక్టరీ లోపల ఉత్పత్తికి సంబంధించి అయినటువంటి ఖర్చులను అన్నింటినీ కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో చూపించవలసి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్స్లో వచ్చేటటువంటి అంశాలు ఆఫీస్ సిబ్బందికి జీతాలు, అలాగే ఆఫీస్ అద్దె పనులు, బీమా, అలాగే ఆఫీస్కి ఎలక్ట్రిసిటీ, తర్వాత ఆఫీస్ ఫర్నిచర్, భవనాల మీద బీమా, అలాగే డైరెక్టర్ల ఫీజు, ఆఫీస్ క్లీనింగు, ఎయిర్ కండిషనింగు, ఆఫీసు స్టేషనరీ, పోస్టేజీ, టెలిఫోను, ఆడిట్ ఫీజు, ఆఫీస్ ఫర్నిచర్ మీద తరుగుదల, డైరెక్టర్ల ఫీజు, అలాగే లీగల్ ఖర్చులు, బ్యాంక్ ఎక్స్పెన్సెస్, అలాగే ఆఫీస్ భవనాలు ఫర్నిచర్ మీద మరమ్మతులు, అలాగే వర్తక సంఘాలు మొదలైన వాటికి చెల్లించే చందాలు, జనరల్ మేనేజరు, కాస్ట్ అకౌంటెంట్, చీఫ్ అకౌంటెంట్ వాళ్ళకి చెల్లించేటటువంటి జీతాలు, అలాగే కౌంటింగ్ ఆఫీస్ జీతాలు, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే ఆఫీస్ ఓవర్ హెడ్స్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అనదర్ హెడ్ ఏంటి అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అమ్మకపు పంపిణీ ఖర్చులు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే అమ్మకపు పంపిణీ ఖర్చుల్లో ఏమొస్తాయి అంటే సేల్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, తర్వాత సేల్స్ పర్సనల్ శాలరీస్ అండ్ కమిషన్, అలాగే అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత షోరూమ్ ఎక్స్పెన్సెస్, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ క్యాటలాగ్స్, అలాగే ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్, గోడౌన్ రెంట్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, శాంపిల్స్, ఫ్రీ గిఫ్ట్స్, అమౌంట్స్ కంట్రిబ్యూటెడ్ టు ట్రేడ్ అండ్ కామర్స్ జర్నల్స్ అండ్ బిజినెస్ ఏజెన్సీస్. అంటే అమ్మకం ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, అమ్మకం సిబ్బంది జీతాలు, కమిషను, వ్యాపార ప్రకటనలు, షోరూమ్ ఖర్చులు, క్యాటలాగ్, ధరల పట్టీల ప్రింటింగ్, ప్యాకింగ్ ఖర్చులు, గిడ్డంగి అద్దె, అలాగే అమ్మకాలను విలువగా ఆకర్షించడానికి చేసేటటువంటి ఫ్యాన్సీ ప్యాకింగ్ అయ్యేటటువంటి ఖర్చులు, శాంపిల్స్, ఉచిత బహుమానాలు, వీటన్నింటినీ కూడా సాధారణంగా రాని బాకీలు, తర్వాత బయట రవాణా, ఇవి గిడ్డంగికి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా సెల్లింగ్ అండ్ అమ్మకపు పంపిణీ ఖర్చులు అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్లో చూపించడం జరుగుతుందన్నమాట. అయితే ఐటమ్స్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కాస్ట్ షీట్. అయితే వ్యయ నివేదికలు కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోకూడదు, వాటిని ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట, అంటే మినహాయించాలన్నమాట. వ్యయ నివేదికలు తయారు చేసేటప్పుడు వాటిని తీసుకోకూడదు. అవి ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, అలాగే ఏంటంటే ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ అంటే రిజర్వ్లకు బదిలీ చేయడం, చారిటీస్ ధార్మిక సంస్థలు, డివిడెండ్ ఆన్ క్యాపిటల్ మూలధనం మీద డివిడెండ్, గుడ్ విల్, అలాగే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, అండర్ రైటర్ కమిషన్, డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్, బోనస్ డిక్లేర్ టు డైరెక్టర్స్ అండ్ స్టాఫ్, క్యాపిటల్ లాసెస్ మూలధన నష్టాలు, ఇంట్రెస్ట్ అండ్ కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ పెయిడ్ టు పార్ట్నర్స్, డిస్కౌంట్ ఆన్ షేర్స్, పెన్షన్ టు స్టాఫ్, డొనేషన్స్, క్యాష్ డిస్కౌంట్, క్యాపిటల్ కలెక్షన్ కాస్ట్, కాంపన్సేషన్స్, కాస్ట్ ఆఫ్ అబ్నార్మల్ ఐడల్ టైం, అబ్నార్మల్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్స్, penalty imposed for not following government rules and regulations, profit or loss on sale of fixed assets, profit or loss on sale of investments అంటే స్థిరాస్తుల అమ్మకం వల్ల కానీ లాభం కానీ నష్టం కానీ వచ్చినా, లేకపోతే పెట్టుబడులు అమ్మడం వల్ల వచ్చినటువంటి లాభం కానీ నష్టం కానీ ఉన్నా, అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ లాభాలు కేటాయింపు చేసిన, ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ప్యూర్లీ బిలాంగ్స్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఆర్థిక పరమైనటువంటి ఖాతాలు కాబట్టి వీటిని మనం ఏంటంటే కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు పరిగణనలోనికి తీసుకోకూడదు. అందువల్ల వీటిని కేవలం ఎక్కడ చూపించాలి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లోనే చూపించాలి. కాస్ట్ అకౌంటింగ్లో కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలి, మినహాయింపు చేయాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్ టుడేస్ సెషన్ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్. వ్యయ నివేదికను తయారు చేసేటటువంటి విధానం. కాస్ట్ షీట్ అంటే కాస్ట్ షీట్ను తయారు చేయడానికి ఒక వస్తువు యొక్క వ్యయాన్ని వివిధ అంశాల వారీగా చూపించేటటువంటి
ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయినటువంటి వ్యయాన్ని వివిధ అంశాల వారీగా చూపెట్టేటటువంటి ఒక నివేదికని వ్యయ నివేదిక లేదా కాస్ట్ షీట్ అని చెప్పడం జరుగుతుంది. దీన్నే కాస్ట్ షీట్ వ్యయ నివేదిక అని చెప్పడం జరుగుతుంది. కాస్ట్ సెంటర్ కానీ కాస్ట్ యూనిట్ కానీ సమగ్రమైనటువంటి వ్యయాలను తెలియజేసేటటువంటి డాక్యుమెంట్గా కూడా చెప్పచ్చు అనమాట. తర్వాత ఇంకా ఏంటి అంటే ఈ కాస్ట్ షీట్కి సంబంధించి మనం విఆర్ఎస్ మోడల్లో పర్టికులర్స్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్స్ అంటే ప్రత్యక్ష ముడి పదార్థాలు రాసుకుని, కొనుగోలు ప్రారంభ నెల రాసుకుని, కొనుగోలు రాసుకుని, ముగింపు ఉన్నట్లయితే తీసివేసినట్లయితే కన్స్యూమ్డ్ అంటే వినియోగించినటువంటి మెటీరియల్స్ వస్తాయి. అప్పుడు దానికి ఏం చేస్తామంటే డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రత్యక్ష శ్రమ, ప్రత్యక్ష ఖర్చులు కలుపుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది అంటే ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయము వస్తుంది. ఆ ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ కలుపుకున్నట్లయితే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. సో దాంతోపాటే ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గరే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కొనసాగుతున్నటువంటి పనిని కలుపుకోవాలి. ఓపెనింగ్ కలిపి క్లోజింగ్ తీసేయాలి, అప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. దానికి ఆఫీస్కి సంబంధించినటువంటి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ మరియు పరిపాలనా ఖర్చులు కలుపుకొని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమో మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోం. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫినిష్డ్ గూడ్స్ అంటే తయారైనటువంటి వస్తువులు, తయారైనటువంటి సరుకు ఓపెనింగ్ కలిపి క్లోజింగ్ తీసేసినట్లయితే ఆఫీస్ కాస్ట్ వస్తుంది. దీనికి మొత్తం మనం ఏం చేయాలి అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అమ్మకం పంపిణీ ఖర్చులు కలుపుకున్నట్లయితే టోటల్ కాస్ట్ మొత్తం చేయమనేది వస్తుంది. సో టోటల్ కాస్ట్కి అమ్మకాలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎలా తీసుకోవాలి అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ లాభం లేదా నష్టంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు కొన్ని అంశాలని ఎక్స్క్లూడ్ చేయాలి అంటే మినహాయింపు చేయాలి. అవి ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్, ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్, అలాగే చార్టీస్, డివిడెండ్ ఆన్ క్యాపిటల్, గుడ్ విల్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, డొనేషన్స్, డిస్కౌంట్ ఆన్ షేర్స్. తర్వాత ఇంకేంటంటే స్థిరాస్తుల్ని అమ్మినప్పుడు వచ్చిన లాభము లేదా నష్టం, పెట్టుబడి అమ్మినప్పుడు వచ్చిన లాభం లేదా నష్టం, ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినవి. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించిన అంశాలను కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోకూడదు. సెషన్ ఈస్ కంప్లీట్.